ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 396 జీవోను రద్దు చేయాలని, రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ ఆపాలని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఉపసంహరించుకోవాలని, డాక్యుమెంట్ రైటర్ల లైసెన్సులు పునరుద్ధరించి జీవనోపాధిని కాపాడాలని, స్టాంపు వెండర్ల జీవనోపాధిని, డిటిపి ఆపరేటర్ల జీవనోపాధిని కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కడప జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఈ సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెల 23వ తేదీన మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు, రిజిస్ట్రేషన్ శాఖను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్తున్నట్లు 30వ తారీఖున జీవోను జారీ చేయడం జరిగింది. ప్రజల ఆస్తులకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ వ్యవహారం ప్రజలకు ఇష్టమైనటువంటి రీతిలో వారి సమస్యలను పరిష్కరించుకునేటువంటి దిశగా ఆస్తులకు సంబంధించినటువంటి వాటన్నిటిని సమగ్రంగా విచారించి దస్తావేజులు తయారు చేసుకొని రిజిస్ట్రేషన్ చేసి అనుభవించుకునేటువంటి ప్రజానీకానికి ఇవాళ రిజిస్ట్రేషన్ శాఖ వారి ఆస్తులకు కూడా భద్రత కల్పించలేనటువంటి స్థితిలో ప్రైవేటు వ్యక్తుల ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలనేటువంటి ఆలోచన తీసుకురావడం అనేది చాలా దుర్మార్గం. ప్రజల ఆస్తులకు భద్రత ఈ విధానం వలన కోల్పోతారని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక అంశాలపైన మేము వ్యతిరేకంగా ఏం లేం, కానీ గతంలో కంప్యూటరైజ్ చేశారు, అందుకు మేము అనుకూలంగానే పనిచేశాం. అట్లాగే 2.0కి సంబంధించి చేశాం. అట్లాగే ఇప్పుడు పీడీకి సంబంధించినటువంటిది కూడా చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏమో 10 నిమిషాల్లో డాక్యుమెంట్ అందజేస్తామని చెప్పేసి చెప్తా ఉంది. కానీ 10 నిమిషాల్లో డాక్యుమెంట్ అందజేసేదానికి ప్రజానీకానికి కింద డాక్యుమెంట్ రైటర్ అన్ని విధాలా పనిచేస్తేనే 10 నిమిషాల్లో డాక్యుమెంట్ ఇచ్చుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వం చేస్తూ ఉంది. కింద డాక్యుమెంట్ రైటరే దానికి సంబంధించినటువంటి పని లేకపోతే ఇంకా 10 నిమిషాల్లో మీరు ఎక్కడ డాక్యుమెంట్ ఇస్తారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో డాక్యుమెంట్ రైటర్లు దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ వ్యవస్థ పైన ఆధారపడి బతుకుతూ ఉన్నారు. ఇక్కడ డిగ్రీలు చదువుకున్నటువంటి వాళ్ళు, ఎంఏ చేసినటువంటి వాళ్ళు, బీటెక్ చేసినటువంటి వాళ్ళు, అనేక మంది నిరుద్యోగులు ఏ ఉపాధి లేక డాక్యుమెంట్ రైటర్లుగా పనిచేస్తూ జీవనం పోసుకుంటున్నటువంటి లేఖర్లను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎస్కేల ద్వారా వాళ్ళ వృత్తిని వాళ్లకు లేకుండా చేయడం, వాళ్ళ కుటుంబాలు చిన్నాభిన్నం చేయడం అనేది సరైనటువంటి విధానం కాదని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సంపద సృష్టించేటువంటి శాఖలను అమ్ముకోవడం అనేది కూడా చాలా దుర్మార్గం. ప్రభుత్వం ఏమో, చంద్రబాబు నాయుడు గారేమో నేను సంపద సృష్టించేటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తిని అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. సంపద సృష్టించేటువంటి విధానంలో అమ్ముకోవడం, సంపద సృష్టించేటువంటి శాఖలను అమ్ముకోవడం ఇదొక విధానమా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మాకు కావాల్సిందేది మా పొట్టలు కొట్టొద్దు, మమ్మల్ని ఇబ్బందులు పాలు చేయొద్దు, అలాగే ప్రజల ఆస్తులకు భద్రత పోతుంది, ప్రజల ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖ అష్యూరెన్స్ ఇవ్వాలి. ఈ శాఖలో ఏవైనా పొరపాట్లు జరిగి ఇబ్బందులు పడితే ప్రజానీకం, ప్రజల ధన మాన ప్రాణాలకు ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం ఉంది. అందుకోసమనేసే రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ అనేది ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్ఎస్కేలు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 396 జీవోను రద్దు చేసి దస్తావేజు లేఖర్ల లైసెన్సులు పునరుద్ధరించి వారి జీవనోపాధిని కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ జరిగేటువంటి ఆందోళనను ఉధృతంగా అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను కలుపుకొని ఆందోళన చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము.